త్రోవా. వావ్, వెరీ గుడ్ నాన్న. థ్యాంక్స్ అక్క. ఓకే, నీకు ఇంకొక టాలెంట్ కూడా ఉంది అన్నావు, అవును, ఏంటది? ఫ్లూట్. ఓకే, మరి ఇంకే ఫ్లూట్ మా కోసం వాయించేసి. అలాగే. గుడ్ నానా. థ్యాంక్స్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు ఫ్లూట్? ఫ్లూట్ నేను నేర్చుకోవట్లేదు అక్క. ఇది యాక్చువల్లీ నాకు కర్ణాటిక్ మీద అండ్ నా వోకల్స్లో అండ్ నేను వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేస్తాను. సో వాటి మీద ఉన్న నాలెడ్జ్ అండ్ కర్ణాటిక్ మీద ఉన్న నాలెడ్జ్ రెండు కంబైన్ చేసి ఇది సొంతంగా నేర్చుకున్నాను. రియల్లీ టూ గుడ్. నువ్వు అసలు ఎట్లాంటి ట్రైనింగ్ లేకుండా నేనంతా నువ్వు నేర్చుకోవడం అనేది నిజంగా గ్రేట్. ఓకే, మరి ఇంకా మీ గురువు గారు ఎవరు, మీ అకాడమీ గురించి మాకు చెప్తావా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు పేరు డాక్టర్ రామాచారి సార్. అండ్ సార్ ఏంటంటే ఫ్రీగా చెప్తారు క్లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలీ చాలామంది ఫీజు తీసుకుంటారు, బట్ సార్ ఫ్రీగా చెప్పడానికి రీజన్ ఏంటంటే మనకి చెన్నైలో ఉన్నంత ఎక్కువ మ్యూజిక్ సైడ్ డెడికేషన్ కానీ ప్రొఫెషన్ కానీ ప్యాషన్ కానీ హైదరాబాద్లో లేదు. కానీ అది క్రియేట్ చేద్దాం. అండ్ మనకి ఇంత మునుపు బిఫోర్ 1998 బిఫోర్ ఎల్ఎంఏ వాజ్ క్రియేటెడ్, సార్ క్లాసెస్ చెప్పకముందు మనకి కోరస్ కావాలంటే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు దే గో ఆల్ ద వే టు చెన్నై అనమాట. చెన్నైకి వెళ్ళి అక్కడ కోరస్ సింగర్స్ని వెతికేవాళ్ళు. అండ్ చెన్నైలో ఉన్న కోరస్ సింగర్స్ ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేది. కానీ అప్పుడు రామాచారి సార్కి ఐడియా వచ్చిందనమాట. సో హైదరాబాద్లో కూడా మనం కోరస్ సింగర్స్ అట్ ద సేమ్ టైం ప్లేబ్యాక్ సింగర్స్, గీతా మాధురి అక్క, రమ్య బెహ్రా అక్క, కృష్ణ చైతన్య అన్న, దే ఆర్ ఆల్ రామాచారి సార్ స్టూడెంట్స్. సో వీళ్ళందరూ ఎలా అయితే చేయారో అట్లానే కోరస్ సింగర్స్ కూడా హైదరాబాద్లో ఉంటే బాగుంటుందని చెప్పి సార్ తయారు చేశారు ఈ అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ, LMA. అండ్ ఇక్కడ సార్ అసలు స్టూడియోలో ఎలా పాడాలి అండ్ బయట ఇట్లాంటి వేదికల పైన లేదా ఒక పర్ఫార్మెన్స్ రియాలిటీ షోలో కానీ ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎవరు ఏ పాయింట్ బేస్న నీకు మార్క్స్ ఇస్తారు అన్నీ చెప్తారు. అండ్ దాని బేస్న నేర్చుకుంటాం. ఓకే, మరి మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీ గురువు గారి దగ్గర? ఒక 3 years నుంచి నేర్చుకుంటాం. 3 years నుంచి ప్రజెంట్ కూడా వెళ్తున్నారు? ఓకే, ఇంకో పాట అయినా పాడతావా మా కోసం?